హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ అయితే వినాయక చవితి శుభాకాంక్షలు. నాకైతే వీడియోస్ ఎడిట్ చేయడానికి అస్సలు కుదరట్లేదు, ఎందుకంటే నేను హాస్టల్లో ఉంటాను కదా. సో అందుకే వీడియోస్ అయితే బాగా లేట్ అవుతున్నాయి. బ్యాక్గ్రౌండ్లో వచ్చే నాయిస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి. ఇంకా నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇంటికైతే వెళ్ళిపోయి ఫ్యామిలీకి అయితే సర్ప్రైజ్ ఇచ్చేసాను అని. మా వాళ్ళైతే అస్సలు ప్రిపేర్డ్గా లేరు వినాయక చవితి రోజు పూజ చేసుకోవడానికి. ఎందుకంటే నేను రావట్లేదు అని చెప్పాను, మా బావ కూడా నాకు కుదరట్లేదు రావట్లేదు అని చెప్పారంట అక్కకి. సో మేమిద్దరం రావట్లేదు అని చెప్పి తనైతే ఫుల్గా ఫీల్ అయిపోయింది. అందుకే పూజ కోసం అయితే ఏం రెడీ చేయలేదు. నేను ఇంటికి వెళ్ళేసరికి అయితే ఆ రోజు ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది నైట్. అండ్ మా బావ కూడా 9:40 9:50కి వచ్చారంట ఇంటికి. సో సర్ప్రైజ్ ఇచ్చేసరికి ఇద్దరం వాళ్ళైతే ఏం ప్రిపేర్డ్గా లేరు. మార్నింగ్ లేచి అన్నీ చేసుకోవాల్సి వచ్చింది. మాకైతే ఎక్కువ టైం లేదు కదా, అందుకని అయితే ఈసారి నేను కూడా అయితే కొంచెం హెల్ప్ చేశాను. మా అక్క మా బావ అయితే వినాయకుడిని తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా అమ్మ అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నారు. నాన్న అయితే పత్రికలు తీసుకురావడానికి వెళ్ళారు. మీరైతే పత్రికలు కొనుక్కుంటారేమో, మేమైతే అలా కాదు, విలేజ్లో ఉంటాం కదా. సో మాకు ప్రతిదీ విలేజ్లో దొరికేస్తుంది. మేము ఏది కావాలన్నా సరే పక్కనే ఉన్న పొలంలోకి వెళ్తే సరిపోతుంది. ఇంకా నేనైతే పూజ మందిరాన్ని అయితే శుభ్రం చేసుకుంటున్నాను. నాకైతే అస్సలు రాని పని ఇది. ఈ డైలాగ్ కానీ మా అమ్మ మా అక్క విన్నారంటే అసలు నీకేం పని వచ్చో చెప్పు, తర్వాత రాని పని ఏదో చెప్దు అంటారు. ఎందుకంటే ఇంట్లో పని దొంగని నేను. నాకైతే అసలు ఏ పని చేయడం రాదు. చిన్నప్పుడు నేర్చుకునేదాన్నేమో, కానీ మా అక్క నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. మా అమ్మ ఏ పని చెప్పినా సరే నేను చేసేస్తాను, నువ్వు వెళ్ళిపో అనేది. సో ఈ ఇయర్ అయితే కంప్లీట్గా పూజ మొత్తం నాతోనే చేయించింది మా అక్క. ఎవ్రీ ఇయర్ మా అక్కే చేస్తుంది, నాకైతే అస్సలు రాదు. నేను జస్ట్ పక్కన కూర్చుంటాను అంతే. ఈ ఇయర్ మాత్రం లేదు, నువ్వు నేర్చుకోవాలి, నువ్వేం చిన్నపిల్లవి కాదు, ఇక నుంచి నువ్వే కదా అన్నీ చూసుకోవాల్సింది అని చెప్పి అయితే నాకు పూజ చేయడం అయితే నేర్పిస్తుంది. నేను ఈ వీడియో షూట్ చేసేటప్పుడు అయితే ఇంట్లో ఎవరు లేరు. మా మేమ కిచెన్లో వర్క్ చేసుకుంటున్నారు. ఇంకా నాన్న వచ్చేసి పత్రికలు తీసుకురావడానికి బయటికి వెళ్ళారు. అక్క బావ కూడా బయటికి వెళ్ళారు వినాయకుడిని తీసుకురావడం కోసం. సో నేనైతే వీడియో ఆన్ చేసి స్టాండ్ పెట్టేసి వదిలేశాను. అసలు దాని విషయమే మర్చిపోయాను, వీడియో ఆన్ చేసింది కూడా. తర్వాత మా పిన్ని వాళ్ళ అబ్బాయి అయితే మా బావని నన్ను పలకరించడానికి అయితే ఇంటికి వచ్చి, నువ్వు ఎక్కడున్నా సరే ఈ వీడియోలో అయితే ఆపవే, వీడియో ఆన్ చేసుకుని మరీ పని చేస్తున్నావు, నువ్వు పని చేసేది అందరికీ తెలియాలా అనేసి అన్నాడు. ఏం చేస్తాను చెప్పండి, నాకు అదో రకమైన పిచ్చి. ఏది చేసినా ఫొటోస్ వీడియోస్ కావాలి అనిపిస్తుంది ఒక్కొక్క టైంలో అయితే అస్సలు నాకు ఈ టైంలో ఫోటో దిగాలని లేదు, వీడియోస్ వద్దు అనిపిస్తుంది. ఏమో ఆ పిచ్చి వల్లనే ఏమో నేనైతే యూట్యూబ్లో సక్సెస్ లేకపోయినా సరే ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. చాలామంది అయితే యూట్యూబ్లో రెవెన్యూ వచ్చేస్తుందా నీకు అని అంటున్నారు. అట్లీస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ కూడా లేరు, నాకు ఎలా వస్తుందని అడుగుతారు, నాకైతే అర్థం కాదు. ఇంకా వినాయక చవితి కబుర్లు చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. దాని స్టోరీ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మాకైతే 9 డేస్కు చాలా బాగా ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు. ఇంతకుముందు అయితే 11 డేస్ చేసేవాళ్ళు, కానీ ఈ ఇయర్ అయితే 9 డేస్ మాత్రమే చేశారు. నేనైతే నిమజ్జనాన్ని ఈసారి ఫుల్గా మిస్ అవుతాను. నేను ఫస్ట్ అనుకున్నాను పూజకి వెళ్ళకుండా పూజ రోజు ఇక్కడే ఉండి నిమజ్జనం రోజు అయితే ఇంటికి వెళ్దాము అనేసి అనుకున్నాను. కానీ మా అక్క ఎక్కడండి బాబు అసలు రావట్లేదు అనేసరికి మాట్లాడడం మానేసింది, ఏడ్ చేసింది. నేను కూడా ఎలానో వెళ్ళిపోతాను కదా చెన్నైకి, ఇంకో 3-4 డేస్లో రావచ్చు కదా, ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని చెప్పి ఫుల్గా మాట్లాడింది. అండ్ సెంటిమెంట్ డైలాగ్స్ కూడా వాడేసింది. నీ బర్త్డే రోజు కూడా లేం కదా ఇద్దరం ఒక చోట, నేనైతే చాలా ఏడ్ చేశాను అని చెప్పింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఇద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ అయితే ఉంటుంది. కోర్స్ అందరి సిస్టర్స్ మధ్య ఇలానే బాండింగ్ ఉంటుంది, కానీ మాది కొంచెం ఎక్కువ. నేను అమ్మ కూతురు అని చెప్పడం కన్నా కూడా అక్క కూతురు అని చెప్పొచ్చు. ఎందుకంటే తను నాకు అక్క కాదు, అమ్మ కంటే ఎక్కువ. తనే నాకు స్నానం చేయించేది, తనే ఫుడ్ పెట్టేది, తనే నన్ను రెడీ చేసేది, నన్ను రెడీ చేసి తన స్కూల్కి వెళ్ళేది. అందుకనైతే మేమిద్దరం అయితే ఒకరినొకరు చాలా మిస్ అవుతున్నాము. తన మ్యారేజ్ అయిపోయింది, నేను హాస్టల్కి వచ్చేసాను. సో ఒకరినొకరు అయితే చాలా మిస్ చేస్తున్నాము. అందుకే తనైతే చాలా ఫీల్ అయింది, 5 మంత్స్ అయిపోతుంది చూసి రా అని. అందుకే నాకైతే హాలిడే లేకపోయినా సరే నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను మా అక్క కోసం. ఇంకా నేనైతే ఇక్కడ పూజ మంత్రాన్ని ఆల్రెడీ రెడీ చేశాను అని ఫీల్ అవుతున్నాను. కానీ మా అమ్మ వచ్చి అయితే అవన్నీ ఎవరు క్లీన్ చేస్తారు, ఇంకా కడగాల్సినవి ఉన్నాయని చెప్తున్నారు. సో నేనైతే ఫాస్ట్గా వర్క్ చేస్తున్నాను. కానీ నాకు కొత్తగా ఉంది కదా, అందుకే చాలా లేట్ అవుతుంది.
ఇంకా నేను ఇలా క్లీన్ చేస్తూ ఉండగానే మా అక్క మా బావ అయితే వచ్చేసారు వినాయకుడిని తీసుకొని. అలానే మా నాన్న కూడా కొంచెం సేపట్లోనే పత్రికలు తీసుకుని అయితే వచ్చేసారు. మా అమ్మ అయితే ప్రసాదాలు రెడీ చేసి ఇచ్చి, ఇంకా నాకేం తెలియదు, అమ్మ మీరు ఎప్పటికి చేసుకుంటారు పూజ, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మీరు ఇంకా ఇలా స్లోగా చేస్తూ కూర్చోండి, పూజ అయితే ఇంకా ఈరోజు చేసినట్టే అని చెప్పి కోపంతో వెళ్ళిపోయింది. ఇంకా మా అక్క అయితే ఎవ్రీ ఇయర్ రమ్మనగానే వచ్చి బుక్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టి దండం పెట్టుకోవడం కాదు, ఈ ఇయర్ అయితే పూజ నువ్వే చేయాలి అని చెప్పేసి పూజకు కావాల్సినవన్నీ చేయిస్తుంది. తను పూలు కట్ చేయించి పూలతో మాల కట్టేసింది. అవన్నీ వీడియో తీయాలి అనుకున్నాను, కానీ నేనైతే తీయలేదు. ఎందుకంటే మేమిద్దరం మాట్లాడుకునేటప్పుడు నాకు అస్సలు వీడియో తీయాలి, ఫోటో తీయాలి ఇలాంటివి ఏం గుర్తుండవు. జస్ట్ మేము మాట్లాడుకుంటున్నాము అదొక్కటే తెలుసు నాకు. వినాయకుడిని మనం పీఠం మీద పెట్టే ముందు వినాయకుడికి అయితే ధాన్యం కానీ లేదంటే బియ్యం కానీ వేసి దాని మీద పెట్టాలి అంట. ఆ విషయం అయితే నాకు అస్సలు తెలియదు. ఎప్పుడు పెద్ద వినాయకుడిని పెట్టేటప్పుడు చూస్తాను, కానీ మా ఇంట్లో అయితే నేను ఎప్పుడు పెట్టేటప్పుడు చూడలేదు. జస్ట్ దండం పెట్టుకోవడానికే వెళ్ళేదాన్ని అక్కడికి. ఈ ఇయర్ అయితే మా అక్క ప్రతి పని నాతో చేయించింది కదా, సో నేను ప్రతిదీ దగ్గరుండి అబ్జర్వ్ చేశాను. మా ఇంట్లో అయితే ధాన్యము మా డాడీ తీసుకొచ్చారు, ఇది బయట పనికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. చూసారా మా అక్క అయితే ఎంత బాగా డెకరేట్ చేయించిందో, మొత్తం తనే చేసింది, కానీ క్రెడిట్ నాకు ఇవ్వాలని పూజ మాత్రం నాతో చేయించింది. కోర్స్ ఈసారి మా ఇంట్లో పూజ చేసింది మాత్రం నేనేలే అండి, అందుకే క్రెడిట్ అయితే మా అక్క నాకు ఇచ్చింది. కానీ ఇలా డెకరేట్ చేయడానికి ఇలా పెట్టాలని చెప్పి మొత్తం నన్ను గైడ్ చేసింది మాత్రం మా అక్కే. ఫస్ట్ అయితే నేను కొంచెం ధాన్యం వేసేసి ఆ పీఠకం మీద, తర్వాత అయితే మంచిగా రిటాక్ పెట్టేసి పసుపు కుంకుమ వేశాను. తర్వాత అయితే వినాయకుడిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతున్నాను. మా అక్క అయితే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంది, ఒకవైపు వీడియో తీస్తూ, అలానే ఇంకోవైపు అయితే వినాయకుడి కోసం అవి రెడీ చేసిన మెడలు వేసి, దాని పేరు కూడా ఏదో చెప్పింది, నాకైతే గుర్తులేదు ఇప్పుడు. మీలో ఎవరికైనా అవేంటి అనేది తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అది కూడా మా అక్క కాటన్తో అయితే చేసింది, కాటన్ గంధం ఇంకా కుంకుమ యూస్ చేసి అయితే దాన్ని చేసింది. ఎవ్రీ ఇయర్ అయితే మేము మట్టి వినాయకుడిని ప్లేస్ చేస్తాం మా ఇంట్లో. ఎందుకంటే కలర్ వినాయకుడిని తీసుకురావడం, ప్లాస్టర్ ప్యారిస్ వినాయకుడిని తీసుకురావడం మాకైతే అస్సలు ఇష్టం ఉండదు. చాలామంది అయితే కలర్ వినాయకుడు అయితే ఫొటోస్ మంచిగా ఉంటాయి, ఏదో రిచ్గా కనిపిస్తుంది అన్నట్టు ఫీల్ అవుతారు. మాకైతే అలా కాదు, మాకు మట్టి వినాయకుడే ఇష్టం. ఇంకా ఇంతకుముందు 3 years 4 years బ్యాక్ అయితే అప్పటికప్పుడు అచ్చు వేసి తీసుకొచ్చేవాళ్ళు. ఒక 2 days ముందు అయితే మాకు ఊర్లోకి తీసుకొచ్చేవాళ్ళు, అప్పుడు తీసుకునేవాళ్ళం. ఇప్పుడైతే తీసుకోలేదు, అలాగా బయటికి వెళ్ళి తీసుకొచ్చారు. అలా అచ్చు వేసే దగ్గర తీసుకున్నాం అంది మా అక్క అయితే. కానీ మా బావ అయితే లేదు, ఈ వినాయకుడు బాగున్నాడు అని చెప్పి ఈ వినాయకుడిని అయితే తీసుకొచ్చారు. ఇంకా వినాయకుడికి అయితే మేము చాలా బాగా చేసుకునేవాళ్ళం, ఎవ్రీ ఇయర్ మంచిగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. కానీ ఈ ఇయర్ అయితే నేను సర్ప్రైజ్ ఇద్దాము అని చెప్పి అనుకున్నాను కదా, సో దానివల్ల అయితే మా వాళ్ళు నిజంగానే ఫీల్ అయిపోయి రావట్లేదు అనేసి డిసైడ్ అయిపోయి ఏమీ ఏర్పాట్లు చేయలేదు. సో ఉన్న కొంచెంతో అయితే నేనైతే మంచిగా పూజ చేసుకున్నాను ఇంట్లో. అలానే మా మమ్మీ కూడా ఏం ప్రిపేర్డ్గా లేదు కదా, అందుకని చెప్పి 3 రకాల ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసింది. ప్రసాదాలు రెడీ చేసుకోవాలి అంటే మనం ముందుగానే దానికి కావాల్సిన గ్రాసరీస్ అయితే తెచ్చుకోవాలి, అలానే కొన్ని రకాల పప్పులు నానబెట్టుకోవాలి, వాటిని గ్రైండ్ చేసుకోవాలి, అలా ఉంటుంది కదా. సో మాకైతే అలా ప్రిపేర్డ్గా ఏం లేరు కదా, సో అందుకని చెప్పి అలాంటివి ఏం చేయలేదు. జస్ట్ పాయసం చేసింది, కుడుములు చేసింది అంతే అమ్మ అయితే. ఇంకా బావ అయితే వస్తున్నారని చెప్పి ఈవినింగ్ 5కి అలానే చెప్పేశారంట. సో అందుకని చెప్పి అయితే బ్రేక్ఫాస్ట్ కోసం గారెల కోసం రెడీ చేసింది. సో గారెల్ని కూడా ప్రసాదంగా పెట్టేశాము మేమైతే. ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఉంటే అవి కూడా పెట్టేశాము. ఇంకా పూజ అయితే మా అక్క నాకు చెప్తుంది, పసుపు పెట్టు, కుంకుమ పెట్టు, అక్షింతలు వేయి అండ్ ఇంకా ప్రసాదాలు పెట్టేయడం అయితే స్టార్ట్ చేసేసాము. మేమైతే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసేసుకున్నాము ఈసారి, అంత ఎక్కువగా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. ఎవ్రీ ఇయర్ అయితే నేను ఉంటాను కాబట్టి పత్రికలు కూడా నేనే తీసుకొచ్చేదాన్ని, చాలా పత్రికలు పెట్టేసేదాన్ని. వినాయకుడు అయితే అస్సలు కనిపించేవాడు కదా, అన్ని పత్రికలు అయితే పెట్టేసేదాన్ని. ఇంకా మీలో ఎంతమందికి మన చిన్నప్పుడు బుక్స్ పెట్టేసి వినాయకుడి దగ్గర వాటికి కూడా పూజ చేసేసి పసుపుతో లేదా గంధంతో ఓం రాసి అక్కడ కుంకుమతో బొట్టు పెట్టడం మీలో ఎంతమందికి అలవాటు ఉందో చెప్పండి. నాకైతే ఫస్ట్ నుంచి, నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు అలా అలవాటు ఉంది. మా అమ్మ మా అక్క అయితే ఎవ్రీ ఇయర్ బుక్స్ అలా పెట్టించి నాతో పూజ చేయించి దానికి ఓం పెట్టేవాళ్ళు. సో ఇప్పుడైతే మన స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి, పెద్దవాళ్ళం అయిపోయాం కదా, ఇప్పుడు నోట్బుక్స్ వాడట్లేదు కదా, అందుకని అయితే నేను ఏం చేశానో తెలుసా,
ఇంకా అందుకని చెప్పేసి నేను దేవుడి దగ్గర అయితే నా ల్యాప్టాప్ని పెట్టేసి మంచిగా మొక్కేసుకున్నాను. మంచిగా దానికి కూడా పూజ చేసేసాను. చూడండి వీడియోలో కనిపిస్తుంది మీకు. వీడియో చూస్తుంటే నాకు ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. కానీ పూజ చేసేటప్పుడు మాత్రం ఎవ్రీ ఇయర్ నేను బుక్స్ పెడతాను కదా, ఇయర్ నా దగ్గర బుక్స్ ఏమీ లేవు, నా దగ్గర ఉంది ల్యాప్టాపే. సో దేవుడు ఇప్పుడు నన్ను దీన్నే ఆశీర్వదించాలి, నేను ఇప్పుడు దీనిలోనే కదా చదువుకుంటాను అని చెప్పి గొప్పగా చెప్పేశాను మా అక్కకి. మా అక్క కూడా అది కూడా కరెక్టేలే, నీ తిప్పలు నువ్వు పడు, నాకేం తెలీదు అనేసి అంది. అది నిజమే కదండి. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్ ఇంకా వస్తూనే ఉంటాయి. వాటన్నిటిని మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్.